హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ మెంతాకు టమాటా అండి. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని ఆయిల్, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇందులో మీరు శనగపప్పు వేసుకోవచ్చు, పచ్చిమిర్చికి బదులు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి. 2 నిమిషాలు వేగిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి కట్ చేసుకున్న మెంతాకు వేసుకుంటామండి. మెంతాకు వేసుకొని మరొక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మెంతాకు హెల్త్కి చాలా మంచిది, మంచి ఆరోగ్యమైన ప్రయోజనాలు ఉన్నాయండి మెంతాకు వల్ల. ఈ మెంతాకు గుండెకి చాలా మంచిదండి. గుండెలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గించి రక్తపోటును నియంత్రించడంలో హెల్ప్ చేస్తుందండి. జీర్ణక్రియ మెరుగుపరచడంలోని సహాయపడుతుంది, అలాగే కడుపులో సమస్యలను తగ్గిస్తుందండి. శీతాకాలంలోని ఈ మెంతాకు తీసుకోవడం వల్ల శరీరంలోని వేడిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఈ మెంతాకు తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. పోషకాలతో నిండి ఉండడం వల్ల చర్మము మరియు జుట్టు ఆరోగ్యంగా ఉంచుతుందండి ఈ మెంతాకు. చంటి పిల్లల తల్లులు ఈ ఆకుకూర తీసుకుంటే మిల్క్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుందండి. మెంతాకు హెల్త్కి చాలా మంచిదండి. మెంతాకు వేగిన తర్వాత ఒక 2-3 టమాటా పండ్లు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకుంటాము. వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. అంతకుముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఒక చిన్న లైక్ కొంతవరకు నా వీడియో రీచ్ అవుతుందండి. వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. టమాటా పండ్లు వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. 5 నిమిషాలు అయిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోయే అవకాశం ఉంటుంది కనుక అలా చూపిస్తున్నాను కదా వీడియోలోని. అలా మగ్గిన తర్వాత మనకి రుచికి సరిపడిన కారం వేసుకుంటాము. ముందు పచ్చిమిర్చి వేసుకున్నాం కనుక కారం చూసుకొని వేసుకోండి. మెంతాకు ఎక్కువగా వేసుకుంటే చేదు వస్తుంది కనుక మనము ఎంత మెంతాకు తీసుకుంటున్నామో అంత తగినట్లుగా ఉల్లిపాయలు, నెక్స్ట్ టమాటా పండు తీసుకోవాలండి. అప్పుడు చేదు రాదు. ఈ మెంతాకు అనేది రైస్తోని, చపాతీతోని, నెక్స్ట్ జొన్న రొట్టెతోని చాలా బాగుంటుందండి. రాయలసీమ స్పెషల్. మెంతాకు వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నాం కదా, పైకి ఆయిల్ తేలేంత వరకు ఉడకనివ్వాలండి. ఇందులోని మీకు నచ్చిన మసాలా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం గరం మసాలా, ధనియాల పొడి వేసుకున్నాను, కొంచెం చికెన్ మసాలా వేసుకున్నాను. చికెన్ మసాలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇలాగా. తర్వాత మీరు ఇలా మొత్తము కలుపుకున్న తర్వాత ఇందులోని కొత్తిమీర, కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.